నీ పేరు అవన్నీ చెప్పుకోవాలి లోపల అన్న మాట్లాడతారు రాదే నీ నువ్వే చెప్పుకుంటూ నీ పేరు లోపలే పెట్టాలి అంటే ఇంత కనబట్టలే మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ముదిరాజ్ ముద్దుబిడ్డ ఈటల రాజేందర్ ముదిరాజుపై అనుచిత వ్యాఖ్యలతో వాల్ పోస్టర్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన దాన్ని ఈరోజు మేము ఖండిస్తున్నాం. ముదిరాజు ముద్దుబిడ్డ అయిన ఈటల రాజేందర్ తెలంగాణ ఉద్యమంతో పాటు పూర్తిస్థాయిల ప్రజాసేవలో అంకితమై తిరుగుతున్న వ్యక్తి. అతని ఎదుగుదలను ఓర్వలేక గుర్తు తెలియని వ్యక్తులు అట్లా పోస్టర్లు వేసి ఆయన అవమానపరిచిన దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. మరి ఎవరైనా దమ్ము ధైర్యం ఉంటే మాకు ఆయనపై వేసిన వాళ్ళు చర్చకు వచ్చిన సిద్ధమే, ప్రెస్ మీట్కి వచ్చిన సిద్ధమే. కానీ అట్లా వెనుక ఉండి ముసుగులో ఉండి వేయడం అది కరెక్ట్ కాదు. నీవు దమ్ము ధైర్యం లేక పార్టీలో ఆ రకంగా చేయడం కరెక్ట్ కాదని మేము ఖండిస్తున్నాం. అది కూడా దాన్ని పోలీసు పూర్తి స్థాయిలో మరి ఎంక్వైరీ చేసి మరి హైదరాబాదు నడిఒడ్డులో జరిగినందుకు గాను డీజీపీ పూర్తిగా బాధ్యత తీసుకొని వారిని దొరకబట్టవలసిందిగా కోరుతున్నాం. ఇట్లు నా పేరు పయ్యస్వామి, ముదిరాజ్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు మెయిన్గా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ముదిరాజుపై హైదరాబాదులో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి దాని సందర్భంగా దాన్ని ఖండించడం కోసము ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మరి అర్బన్ జిల్లా అధ్యక్షులు భయస్వామి గారు, అదేవిధంగా అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పులి రజనీకాంత్ గారు, అదేవిధంగా వరంగల్ జిల్లా అధ్యక్షులు బండి సారంగపాణి గారు, అదేవిధంగా హన్మకొండ జిల్లా అధ్యక్షులు బండి సారంగపాణి గారు, వరంగల్ జిల్లా అధ్యక్షులు పొన్నం మొయిలి గారు, మహిబాద్ జిల్లా అధ్యక్షులు సహదేవ్ గారు, అదేవిధంగా భూపాల్పల్లి జిల్లా అధ్యక్షులు సదయ్య గారు, అదేవిధంగా ములుగు జిల్లా అధ్యక్షులు సాధురావు గారు, ఎన్ఆర్ఐ రాష్ట్ర కన్వీనర్ శానవేన రాజకుమార్ గారు, అదేవిధంగా హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పిట్టల సత్యనారాయణ గారు, అదేవిధంగా ముదిరాజు బంధువులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, మరి రాజేందర్ అన్నపై కుట్రతో మరి హైదరాబాదులో ఆయనను రాజకీయంగా ఎదుగుదలను ఆపేయడంలో భాగంగా ఫ్లెక్సీలు పెట్టి మరి ఈటల రాజేందర్పై అనేక ఆరోపణలు చేయడం జరిగింది. అందులో భాగంగా మరి తెలంగాణ ముదిరాజు మహాసభ వరంగల్ ఉమ్మడి జిల్లా తరపున మేమందరము దానిని ఖండిస్తున్నాము. మరి ఈటల రాజేందర్ గురించి మరి తెలంగాణలో ప్రతి ఒక్క సభ్యుడు కూడా మరి ఆయన మనస్తత్వం ఏందో, ఆయన వ్యవహారం ఏందో అందరికీ తెలుసు. మరి తెలంగాణ ఉద్యమంలో మరి ఏ విధంగా ఆయన పాత్ర ఉందో, మరి ఎన్ని విధాలుగా ఆయనపై కేసులు పెట్టారో, మరి తెలంగాణ రావడం కోసము అసెంబ్లీలో కానీ ఎక్కడ కానీ ఆయన లేని ప్రదేశం లేని విధంగా తెలంగాణ కోసం పోరాడి ఆ వ్యక్తిపై మరి కొందరు అనుచిత వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. కాబట్టి దీనిపై మరి మన వరంగల్ ఉమ్మడి జిల్లా తెలంగాణ ముదిరాజు తరపున దీన్ని ఖండిస్తున్నామని తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు చొప్పరి సోమయ్య, తెలంగాణ ముదిరాజు మహాసభ రాష్ట్ర కార్యదర్శి. నా పేరు బండి సారంగపాణి, హన్మకొండ ముదిరాజు జిల్లా ముదిరాజు మహాసభ అధ్యక్షుడిని, ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్ పర్కాల్. గత 2 రోజుల క్రితం హైదరాబాద్ నడి ఒడ్డు పైన మల్కాజ్గిరి శాసనసభ్యులు గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ అన్న గారి పైన బీజేపీలో ఉన్నటువంటి జాతీయ నాయకులే, మేము డైరెక్ట్ చెప్తున్నాం, అలా దొంగతనం ఏం లేదు, కేవలం ఆయన మీద ఉన్నటువంటి కుట్రతోనే బీజేపీ నాయకులే వారిపైన కుట్ర చేసి వారిని కేంద్రంలో ఉన్నతమైన స్థానం కల్పించకుండా వారిని అబాసుపాలు చేయడానికి కోసం కంకణం కట్టుకొని చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో
తెలంగాణ ఏర్పాటు విషయంలో తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మందికి పరిచయం ఉన్న ఏకైక బీసీ బడుగు బలహీన వర్గాల నేత ఈటల రాజేందర్ గారు. వారు ముజరాజ్ సామాజిక వర్గమే కాదు, బడుగు బలహీన వర్గంలో ఉన్నటువంటి అన్ని కులాలకు, ఉద్యమకారులకు మరియు తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రతి ఒక్క నాయకునికి పరిచయం ఉన్న నేత ఈటల రాజేందర్ గారు. వారిపైన మీరు ఎదుగుదలను అందుకోవడానికి రకరకాల కారణాలు ఉంటాయి. మీ పార్టీలో ఏదైనా చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఒక పార్లమెంట్ సభ్యుని పైన హైదరాబాద్ నడి ఒడ్డు పైన పోస్టర్లు ఎత్తే పోలీసు వ్యవస్థ ఏం చేస్తున్నది, వాళ్ళ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఏం చేస్తున్నారు? మాకు అనుమానాలు వస్తున్నాయి కాబట్టి మేము బీజేపీని ఆరోపణ చేస్తున్నాం. ఒకవేళ బీజేపీలో మా ఊరిని మేము అవమానించుకోలేదంటే తక్షణమే పోలీస్ ఆఫీస్ అధికారుల దగ్గరికి మరి రామచంద్రరావు గారు పోయి వారి పోలీసు ఫిర్యాదు చేసి ఆ దోషులు ఎవరో వెంటనే మాకు ప్రజాకోర్టులో నిరూపించాలి. లేకపోతే ఈటల రాజేందర్ గారు ఒక్కరిపైనే కాదు, యావత్ ముద్రాజ్ జాతి పైన దాడిగా మేము చిత్రీకరించుకుంటున్నాం. మాది బీఆర్ఎస్ పార్టీ, వారు బీజేపీ పార్టీలు వేరైన ముద్రాజ్ నాయకుడైనటువంటి మరి బడుగు బలహీన వర్గాల నేత ఈటల రాజేందర్ గారి పైన చేసినటువంటి దానిపైన అన్ని పార్టీల వాళ్ళం ముద్రాజ్ యావత్ జాతి మొత్తం కదిలి వచ్చి ఖచ్చితంగా మేము ప్రజాకోర్టులో శిక్ష అనుభవించక తప్పదని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజులల్లా మంచితనం ఉంటేనే ఓకే, లేకపోతే వారిని ఎవరైతే అవమానిస్తారనుకుంటారో ఆ పార్టీకి పుట్టగతులు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇకపోతే సరిపోతా మళ్ళీ బండి సారంగపాణి మార్కెట్ కమిటీ చైర్మన్, మాజీ ముద్రాజ్ మహాసభ హన్మకొండ జిల్లా అధ్యక్షులు.